హెల్త్ న్యూస్ మీకోసం. కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో ప్రోటీన్ను తగ్గించుకుంటే కణితుల వృద్ధి నెమ్మదిస్తున్నట్లు రెడ్ గర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మనం తీసుకునే ప్రోటీన్ విచ్ఛిన్నమైనప్పుడు పుట్టుకొచ్చే అమోనియా అనే రసాయనాన్ని కాలేయం విడగొడుతుంది. ఇది యూరియాగా మారి మూత్రం ద్వారా బయటకొచ్చేస్తుంది. అయితే కాలేయం దెబ్బతిన్నప్పుడు అమోనియాను విడగొట్టే ప్రక్రియ సజావుగా సాగదు. దీంతో బయటకు వెళ్లకుండా కాలేయంలో, రక్తంలో పెద్ద మొత్తంలో పోగుపడుతుంది. దీన్ని కణితి కణాలు అమ్మోనియా ఆమ్లాలు, న్యూక్లియోటైడ్లుగా మార్చుకుంటాయి. ఇవి DNA కణాల విభజనకు అత్యవసరం. వీటి సాయంతోనే కణితి కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. అంటే ఆహారంలో ప్రోటీన్ను తగ్గించుకోవడం ద్వారా కాలేయ క్యాన్సర్ త్వరగా ముదరకుండా చూసుకోవచ్చన్నమాట. అమ్మోనియా శరీరంలో నుంచి బయటకు వెళ్లడానికి తోడ్పడే ఎంజైమ్లను చెదరగొడితే కణితి మరింత తీవ్రం అవుతున్నట్లు, జీవనకాలం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ ముదరడంలో శరీరంలో నుంచి వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థ అస్తవ్యస్తం కావడం నేరుగా ప్రభావం చూపుతున్నట్లు ఇది తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కాలేయ క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ప్రతి 4 ఒకరు కాలేయ కొవ్వు, హెపటైటిస్, మద్యంతో ముడిపడిన కాలేయ జబ్బులతో బాధపడుతున్నారని అంచనా. ఇవన్నీ అమ్మోనియా శుద్ధి ప్రక్రియను దెబ్బతీసేవే కావటం గమనార్హమని పరిశోధకులు వివరిస్తున్నారు.